పరీక్ష. ఇప్పుడు ఇదే బీహార్ లో 2009లో బీజేపీ ఓడిపోయి ఆర్జేడీ వాళ్ళు గెలిచారు. కానీ ఆ తర్వాత మెయిన్ ఎలక్షన్స్ లో బీజేపీనే గెలిచింది. 2019లోను 18లోను ఇంకొక ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్. అప్పుడైతే 48% ఆర్జేడీకి వచ్చినాయి, 24% బీజేపీ వచ్చింది ఉప ఎన్నికల్లో. అయినా తర్వాత మెయిన్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. కాబట్టి ఉప ఎన్నిక ఆధారంగా మెయిన్ ఉంటది అనేది అంత సీరియస్ గా తీసుకుంటే జాతీయ నాయకత్వం తీసుకోవచ్చు సీరియస్ గా, రాష్ట్ర నాయకత్వానికి అప్పచెప్తుంది. రాష్ట్ర నాయకుడికి ధైర్యం వచ్చేసింది వీళ్ళకి, ఈ బై ఎలక్షన్స్ ఆధారంగా మన పదవులు తీసేయర్లే. కాంగ్రెస్ లో అయితే దానికి రచ్చ జరిగిపోతుంది. బై ఎలక్షన్ లో ఓడిపోతే గనక పెంట చేసి వదిలి పెడతారు, ఆ ముఖ్యమంత్రిని దించేదాకా కూడా వెంటాడతారు. బీజేపీలో అలాంటి ప్రెషర్ ఉండదు, అలాంటి ఘర్షణ వాతావరణం ఉండదు. కాబట్టి ధైర్యంగా కూర్చున్నారు. లోక్ సత్తా టైప్ లోనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ భౌత్యం కూడా ఉండే అవకాశం ఉందా, లేదు పార్టీ విస్తరించే ఛాన్స్ ఉంటుంది? లోక్ సత్తాకి అసలు దీనికి సంబంధం లేదు. ఇతను పొలిటికల్ ఆబ్లిగేషన్ తో వచ్చాడు. లోక్ సత్తానేమో జెన్యూన్ గా ఏదో సొసైటీకి చేద్దామని వచ్చింది, వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది. ఇతను రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఆయన కూడా ఒకసారి గెలిచినట్టున్నాడు కొకట్పల్లిలో, ఒక అసెంబ్లీ సీటే ఆయన కూడా. ఓకే, తర్వాత ఆయన ఏం చేయలేదు. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడే ఒకటి గెలిచాడు, ఈయన ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు జీరో, ఇప్పుడు గెలిచాడు. మన పవన్ కళ్యాణ్ టైపు మొదటిసారి వచ్చినప్పుడు ఒకటి వచ్చింది, ఈయనకి అది కూడా రాలేదు. రెండోసారి పవన్ కళ్యాణ్ గెలిచాడు సింగిల్ గా, వేరే అభ్యర్థి గెలిచాడు, ఆయన గెలవలేదు. ఇప్పుడు తర్వాత మొన్న ఆయన గెలిచాడు.